ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ప్రియులారా, మనమందరమును నిజమైన ప్రేమ కలిగిన వారమై ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉందుముగాక. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉందుముగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నిష్కపటమైన ప్రేమ మన ఎడల చూపించి ఉన్నారు. మంచి దేవుడుగా, మంచివాడుగా, మంచి కాపరిగా, మంచి స్నేహితునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మంచి మాటలు. ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన చెడును అసహించుకొని మంచివాడైన యేసయ్యను హత్తుకొని ఉందుముగాక. మంచిని చెడును ప్రేమించుచున్న ఈగల వలె కాక, తేనెటీగల వలె ప్రత్యేకముగా, పరిశుద్ధముగా, సువాసనలు వెదజల్లే పుష్పములను ప్రేమించి వాటిని హత్తుకొని ఉన్నట్లుగా మనమును ప్రతి విధమైన చెడును, చెడుతనమును అసహించుకొని విసర్జించి మంచిని హత్తుకొని ఉందుముగాక. జక్కయ్య వలె మంచివాడైన యేసయ్యను హృదయములో మన ఇంటిలో చేర్చుకొందుముగాక. మంచివారిగా మారిపోదుముగాక. మంచివాడైన యేసయ్య మాటలు వింటూ మంచి కాపరిని వెంబడించుదుముగాక. మంచి మార్గములో పయనించుదుముగాక. మంచి మేతగల చోట ఆయన మనలను మేపు దేవుడై ఉన్నాడు. ప్రతి దినము ఆయన మనకిచ్చుచున్న మంచి ఆహారమును భుజించుచు, ఆ మంచి మాటలను వింటూ, మంచివాడైన దేవునిని ప్రేమించుచు మనుషులందరినీ ప్రేమించుదుముగాక. మంచిని హత్తుకొని ఉందుముగాక. మంచిని పంచుదుముగాక, పెంచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. సర్వమానవాళిని ప్రేమించి కలువరి సిలువలో ప్రాణము పెట్టిన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ నీవు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుకొని దైవికమైన ప్రేమతో నింపబడి అనేక మందిని ప్రేమించే వారముగా, నిజమైన ప్రేమ చూపించే వారముగా ఉండునట్లు నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రజలను రక్షించుము, మా ప్రజలను స్వస్థపరచుము, మా ప్రజలకు నెమ్మది కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. నిష్కపటమైన ప్రేమ కలిగి జీవించున్నట్లు సహాయము చేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.